దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళిపోదామా? రండి నాతో పాటే మీరు కూడా. ఇది Feb 14 వీడియో. ఆ రోజు నా బర్త్డే. అందుకని చైతు ఆఫీస్లో ఎర్లీ లాగౌట్ చేసి పర్మిషన్ తీసుకొని వచ్చారనమాట. సో మనం మెట్రో స్టేషన్ నుంచి బస్కి అయితే వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవ్వగానే మనకి దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. అండ్ అలానే ఇక్కడ మాకు చిన్ని క్యూట్ ఫన్నీయెస్ట్ కాన్వర్జేషన్ మీరు వినేసేయండి. వీడియో ఎండ్ వరకు వీడియోలో పెట్టాను కదా అందుకని చెప్పు. హలో, ఎక్కడికి వచ్చినాం? దుబాయ్ ఫ్రేమ్. నేను అడగలేను, నేను తీసుకొచ్చి నువ్వు నన్ను అడుగుతావేంది? పంది 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 ఎక్స్క్లూడ్ చేద్దాం. అడే మనం పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళే ముందు ఏంటంటే మనకి ఓల్డ్ దుబాయ్ పాస్ట్లో ఎలా ఉన్నింది అని కొన్ని విజువల్స్, అలానే కొన్ని క్లిప్స్, అలానే కొన్ని థింగ్స్ అనేవి మనకు అక్కడ పెట్టుంటారనమాట. అవి చూసేయచ్చు. దాని తర్వాత లిఫ్ట్లో మనం పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళాక చేతుకి ఆ హైట్కి కొంచెం హ్యాండ్స్ వచ్చేసింది. అందుకని వాళ్ళు బలవంతంగా తీసుకుని వెళ్ళి నడిపిస్తున్నారు. సో వాళ్ళతో నడిచాక ఆబ్వియస్గా మనతో నడవకపోతే ఎలా? సో అలా ఒక చిన్న వాక్ చేసేసి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ 2 దుబాయ్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ దుబాయ్, ఒకటి న్యూ దుబాయ్. ఓల్డ్ దుబాయ్ ఏంటంటే బిల్డింగ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. సో ఒక సైడ్ మనకు అది కనిపిస్తుంది. ఇంకోటి వచ్చి న్యూ దుబాయ్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ బిల్డింగ్స్ అనేవి హైట్గా ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇలా అనమాట. ఈ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసి, కానీ చాలా వరకు మార్నింగ్ బాగుంటుందని విన్నాను. మరి నాకేమో నైటే నచ్చింది. సో మనం లిఫ్ట్లో మళ్ళీ కిందకి దిగేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉంటుంది ఏంటని ఒక 3D క్లిప్, 5 minutes క్లిప్ వేసి చూపిస్తారు. చాలా మంచి ఫీల్ వచ్చింది, 3D ఫీల్. స్పెక్స్ లేకపోయినా సరే 3D స్పెక్స్ బాగా అనిపించింది. దాని తర్వాత ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఫొటోస్ తీస్తారనమాట వాళ్ళు. ఆ ఫొటోస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్రేమ్స్ చేసి ఇస్తారనమాట. అవి తీసుకుంటారు. అది నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. దాని తర్వాత మనకి దుబాయ్ ఫ్రేమ్తో కీ చైన్స్, బుక్స్ అలా కొన్ని ఉంటాయి ఐటమ్స్. అవి మనం కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. దాని తర్వాత బయటకు వచ్చేసాము. సో ఇక్కడ పార్క్ ఉండి చిన్న వాటర్ ఫౌంటైన్ ఉన్నింది. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.